హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫోటో పీడిఎఫ్ ఎలా కంప్రెస్ చేయాలో చూద్దాం. అయితే చాలామంది ఏంటంటే అప్లికేషన్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా అన్ని డీటెయిల్స్ ఇస్తారులే, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ ఫోటో కానీ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలంటే మాత్రం వాళ్ళకి కొన్ని ఎర్రర్ మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫోటో అనేది ఇంత కేబీలోనే ఉండాలనేసి, నెక్స్ట్ పీడిఎఫ్లో ఫార్మెట్లోనే ఉండాలనేసి, నెక్స్ట్ ఆ పీడిఎఫ్ కూడా ఇంత కేబీ లోపలే ఉండాలనేసి మెసేజెస్ వస్తూ ఉంటాయి. అయితే అది ఎలా చేయాలి ఏంటనేసి మనం చాలా దిగులు పడుతూ ఉంటాం. ఆ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే అవి కంప్లీట్ చేయాలి కాబట్టి. ఓకే, అయితే నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను చూపిస్తాను. మీకు ఈ ఫోటో పీడిఎఫ్ ఎలా చేయాలి, ఏంటి ఆ కేబీలోకి ఎలా మార్చాలి, వాళ్ళు అడిగిన కేబీలోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలో మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, స్క్రీన్ మీద చూస్తున్నాను కదా. ఓకే అండి, ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఫోటో చూస్తున్నారు కదా, నేను మామూలుగా కెమెరాతో క్యాప్చర్ చేశాను ఇది. ఓకే, దీని ప్రాపర్టీస్ చూద్దాం మనం ఇప్పుడు. డీటెయిల్స్ లోపల దాని ప్రాపర్టీస్ చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ ఒక సైజ్ చూడండి మీరు ఎంత ఉందో. 650 KB ఉంది. ఓకే, నెక్స్ట్ దాని పిక్సెల్ చూడొచ్చు మీరు ఎంత ఉందో. ఓకే, ఆ పిక్సెల్ చూసారు కదా. ఓకే, నెక్స్ట్ ఓకే అండి, అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొఫైల్ పిక్చర్ అనుకోండి. ఇది ఒక ఫోటో మీరు అప్లోడ్ చేయాలంటే ఏదైనా వెబ్సైట్ కానీ మీకు మ్యాక్సిమం 50 KB ఆర్ 30 KB లోపలే మీకు ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. అయితే మీరు ఈ ఫోటోని ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు నేను ఫస్ట్ ప్రాసెస్ స్టెప్ చూపిస్తాను, చూడండి. ఓకే ఓకే, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ వెబ్సైట్ అనేది, ఈ లింక్స్ అనేవి నేను గ్యారంటీగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు లైన్గా వాటి పూర్తి నేమ్తో ఇస్తాను మీకు, ఏ వెబ్సైట్ దేనికి ఉపయోగపడుతుందో. ఓకే, మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలు మీకు ఇలా వచ్చేస్తారు. మీరు ఈ లింక్స్ని మీరు బుక్ మార్క్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, ఆ వెబ్సైట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి బ్రౌజ్ ఇమేజ్ అని ఉంది, చూసారా? దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు చూస్తాను కదా అక్కడ బాటిల్ ఇది. ఓకే, దాన్ని మనం అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు దాన్ని మీద క్లిక్ చేస్తే అది అప్లోడ్ అయిపోతుంది. క్లిక్ చేసి డన్ కొట్టండి. డన్ కొడితే అప్లోడ్ అయ్యి మనకి అడుగుతున్నాం అన్నమాట క్రాపింగ్ చేసుకోమని. అయితే మనం క్రాపింగ్ చేసుకున్నాం. ఎక్కడి వరకు అయితే మనకి ఫోటో కావాలో అక్కడ వరకు క్రాపింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకైతే ఓకే, నాకైతే ఇదంతా క్రాపింగ్ అవ్వాలి ఇప్పుడు కొంచెం. ఓకే 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 అండి, ఇలా పెట్టేసుకోండి. మీరు ఇక్కడ ఎల్లో పెద్దది కనిపిస్తుంది చూసారా, పెద్ద సర్కిల్, దాన్ని మాత్రం డ్రాగ్ చేయండి, అప్పుడు మాత్రం అది పెద్దగా అవుతుంది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మీకు ఫోటో ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు చేసుకున్న తర్వాత మీకు ఇలా కిందకు వస్తే ఇక్కడ చూసారా మ్యాక్సిమం ఫైల్ సైజ్ అని చూసారా, అక్కడికి వచ్చేసి మీరు మీకు కావాల్సిన సైజ్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత కావాలి, అదొక 50 KB లోపల కావాలనుకోండి, అక్కడ 50 అని ఎంటర్ చేసుకోండి. 50 అని ఎంటర్ చేసేసి ఇలా కిందకు వస్తే సేవ్ అండ్ డౌన్లోడ్ ఇమేజ్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయడమే. అది కొద్దిసేపు ప్రాసెస్ అవుతుంది. అక్కడ చూసారు కదా ప్రాసెసింగ్ అని పర్సంటేజ్ పడ్డది, కొద్దిసేపు ప్రాసెస్ అవుతుంది ఇది. ఓకే, కంప్లీట్ అయిపోయిందండి ప్రాసెసింగ్ 100%. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఓకే అండి, ఇప్పుడు మనం చూసారు కదా మనం కన్వర్ట్ చేసింది ఇమేజ్ చూడండి. ఇప్పుడు సైజ్ ఇక్కడ చూడండి, న్యూ సైజ్ చూసారు కదా 47.53 KB అయింది. ఇది 600 KB నుంచి 47.53 KB అయింది. ఓకే, ఇక్కడ సేవ్ ఇమేజ్ అని చూసారా గ్రీన్ కలర్, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది మన ఇమేజ్. చూసారు కదా క్లారిటీ అనేది ఏమాత్రం మిస్ అవ్వలేదు, మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఈజీగా. ఓకే, దీని ప్రాపర్టీస్ కూడా మీకు నేను చూపిస్తాను మళ్ళీ, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ 48.67 KBలోకి మారిపోయింది అనమాట ఇది. ఓకే, ఇలా అండి ఈజీగా ఒక ఏదైనా ఫోటోని మీరు కావాల్సిన కేబీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే కదా, అయితే నెక్స్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం, చూడండి. ఈ వెబ్సైట్ కూడా లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, సెలెక్ట్ JPG ఇమేజెస్ అని చూసారు రెడ్ కలర్ పెద్దది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఇమేజ్ని మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నేను క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు డన్ మీద క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ కింద చూసినట్టు మీకు కన్వర్ట్ టు PDF అని చూసారు ఇక్కడ, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ అనేది
ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా డౌన్లోడ్ పీడిఎఫ్ అని వచ్చింది. డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా మనకి ఇమేజ్ అనేది పీడిఎఫ్లో కన్వర్ట్ అయిపోయింది. ఇలా చూసారు కదా, ఇలా డౌన్లోడ్స్లో ఉంటుంది మన ఫోల్డర్ అనేది. ఇక్కడ చూసారు కదా IMG అనేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసింది ఇదే అనమాట. దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా ఇలా ఈజీగా మనం ఏదైనా ఇమేజ్ని పీడిఎఫ్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఇంకొక ఫైల్ని కూడా పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తాను. బ్యాక్ తీసుకుంటాను. ఓకే, మళ్ళీ సెలెక్ట్ JPG ఇమేజ్, ఇంకొక ఇమేజ్ని తీసుకున్నాను. ఓకే, కన్వర్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేశాను. అయిపోయిందండి, పీడిఎఫ్ కన్వర్ట్ అయిపోయింది నాకు అది ఇమేజ్ అనేది. ఓకే, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే కదా, ఇలా ఈజీగా మనం ఏదైనా ఇమేజ్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పీడిఎఫ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం పీడిఎఫ్ అనేది కొన్నిసార్లు ఎక్కువ అంటే చాలా ఎక్కువ సైజులో ఉంటుంది. అది దాన్ని ఏం చేయాలి, మనం కంప్రెస్ చేయాలన్నమాట. ఇంత కేబీలో కావాలంటే మనం కంప్రెస్ చేయాలి. దానికి కూడా ఒక టూల్ ఉంది. ఓకే, ఈ వెబ్సైట్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని చూసారా, ఆ పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీకు ఇలా ఓపెన్ అయితే ఫైల్స్ మీద క్లిక్ చేసుకోండి. అది మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం చేసిన రీసెంట్గా 2 ఉన్నాయి చూసారా పీడిఎఫ్స్. 2 పీడిఎఫ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇక్కడ చూసారు కదా 130 KB ఉంది, ఇక్కడేమో ఒకటి 16.53 KB ఉంది. అది కాకుండా మనం ఇంకా కింద వేరే తీసుకుంటాను నేను ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా 1.63 MBతో ఒకటి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్రెస్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది చూసారా మీకు. ఇక్కడ ఆ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేయండి. అది ఎప్పుడు రికమెండెడ్ కంప్రెషన్ మీదే ఉండాలి. అలా ఉంటేనే మంచిది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పీడిఎఫ్ కంప్రెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కొద్దిసేపు లోడింగ్ అవుతుంది. అది అంటే మీరు అప్లోడ్ చేసిన ఫైల్ బట్టి అది లోడింగ్ టైం తీసుకుంటుంది. ఓకే, అయిపోయింది చూసారా. ఇక్కడ చూడండి, మనం అప్లోడ్ చేసింది 1.55 MB. అది ఎంత అయింది ఇప్పుడు 37.59 KBలోకి అయింది. వితౌట్ క్లారిటీ, అసలు క్లారిటీ అనేది మిస్ అవ్వదు. సేమ్ క్లారిటీ, కాకపోతే పీడిఎఫ్ ఫైల్ అనేది అలా కంప్రెస్ అవుతుంది అంతే. ఓకే కదా. ఓకే, ఆ డౌన్లోడ్ కంప్రెస్డ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫోన్లోకి. ఓకే కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టూల్ వచ్చేసి ఒక 2 PDFని ఎలా ఒక్క పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలో చూద్దాం. అంటే 2 PDF సపరేట్గా ఉంటాయి. ఆ 2 PDFని మనం ఒకటే పీడిఎఫ్ లెక్క చేయాలి. అది ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మెర్జ్ PDF ఫైల్స్, సెలెక్ట్ PDF ఫైల్స్ ఉంది కదా. ఫస్ట్ PDF మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫస్ట్ పేజ్లో ఇప్పుడు పీడిఎఫ్లో పేజెస్ ఉంటాయి కదా, అప్పుడు ఫస్ట్ ఏ PDF రావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనం ఇందాక 2 కన్వర్ట్ చేసాం కదా, ఆ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీకు ఇలా ఓపెన్ అయితే మళ్ళీ ఇలా ఫైల్స్లోకి వెళ్ళి సెకండ్ పీడిఎఫ్ని క్లిక్ చేయండి. ఓకే కదా, 2 PDFs ఇక్కడ వచ్చేసాయి మనకి. ఫస్ట్ చూసారు కదా డెమో ఉంది, ఇంకోటి బాటిల్ ఉంది. ఇక్కడ కూడా మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడది మీకు ఇక్కడ కావాలంటే ఇలా, లేదంటే ఇక్కడికి కావాలంటే ఇలా. ఇంకా మీరు ఎన్నెన్న PDFస్ని పెట్టుకోవచ్చు, అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా డ్రాగ్ చేసుకోవడమే. డ్రాగ్ చేసుకుంటే మీ పొజిషన్స్ అనేది చేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడు నాకు డెమో అనేది ఫస్ట్ పేజ్లో వస్తుంది, నెక్స్ట్ బాటిల్ అనేది సెకండ్ పేజ్లో వస్తుంది. చూద్దాం ఎలా వస్తాయో. మెర్జ్ PDF మీద క్లిక్ చేస్తాను. చేయగానే మీకు ఇలా వస్తుంది. డౌన్లోడ్ మెర్జ్ PDF మీద క్లిక్ చేయండి. చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది, కూడా ఓపెన్ అయిపోయింది. చూసారా ఫస్ట్ డెమో వచ్చింది కింద, నెక్స్ట్ పేజ్లో బాటిల్ వచ్చింది. ఇలా మీరు ఎన్ని పేజెస్నన్నా చేసుకోవచ్చు, ఎన్ని PDFస్నన్నా ఒక్క పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టూల్ చూద్దాం. ఓకే, ఇది ఇంకొక టూల్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో యొక్క పిక్సెల్స్ కానీ దాని హైట్, దాని సెంటీమీటర్స్ చేంజ్ చేయాలన్నా కానీ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఇందులో ఫస్ట్ ఒక ఫోటో అనేది అప్లోడ్ చేసుకుందాం మనం. ఓకే, సేమ్ బాటిల్ని నేను అప్లోడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి స్టార్టింగ్ DPI అని ఉంది. ఇక్కడ DPI ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఎంత DPI అయితే అడుగుతారో ఆ DPIలకి మీరు ఇక్కడ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100లో మార్చుకోమంటే 100 మీద క్లిక్ చేసుకోండి. 200 అయితే 200 మీద పెట్టండి. 300 అయితే 300. లేకపోతే వారు ఇంకొక DPI ఇందులో లేనిది అడిగారు అనుకోండి, కదా అదర్స్ అని చూసారా, అదర్స్ మీద క్లిక్ చేసి మీకు ఎంతైతే DPIలో కన్వర్ట్ చేయాలనుకుంటారో అంత DPIలో కన్వర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 600 ఎంటర్ చేస్తాను. ఈ 600 ఎంటర్ చేసేసి నెక్స్ట్ కిందకు వస్తే మీరు అదే ఫోటోకి కనుక వాళ్ళు పిక్సెల్ అనేది అడిగారు అనుకోండి, ఇంత పిక్సెల్ ఉండాలి, విడ్త్ అండ్ హైట్ అనేది ఇంత పిక్సెల్లో ఉండాలని వాళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తే ఆ పిక్సెల్స్ని ఇక్కడ మీరు కింద ఇక్కడ చూస్తున్నారు కదా,
ఎక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు పిక్సెల్స్లో కాకుండా మిమ్మల్ని సెంటీమీటర్స్లో అడిగారు అనుకోండి, ఇంత హైట్ ఇంత ఉండాలి, నెక్స్ట్ విడ్త్ ఇంత ఉండాలి సెంటీమీటర్స్లో అడిగితే సెంటీమీటర్స్లో పెట్టండి, లేకపోతే ఎంఎం అంటే ఎంఎం, లేకపోతే ఇంచ్ అంటే ఇంచ్లో పెట్టండి. ఓకే, నేను ఇప్పుడు మీకు పిక్సెల్స్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 720x720 అడిగారు అనుకోండి. ఓకే, 720x720, లేకపోతే 720x830 అనుకోండి. అంటే 720 అంటే హైట్ అయిపోద్ది, నెక్స్ట్ 830 అనేది విడ్త్ అయిపోద్ది. ఫస్ట్ 720 ఇక్కడ ఎంటర్ చేస్తాను, నెక్స్ట్ 830 ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తాను. చేయగానే చూస్తారు కదా, ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీ డాక్యుమెంట్ అంటే మీరు అప్లోడ్ చేసిన ఫోటో యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ కింద వచ్చేస్తాయి. ఫార్మాట్ అనేది జేపీజీ అది. నెక్స్ట్ డిపిఐ అనేది 600 పెట్టిన డిపిఐ వచ్చేసింది. నెక్స్ట్ విడ్త్ అనేది 830 పెట్టాం, హైట్ అనేది 720 పిక్సెల్స్ పెట్టాం. ఓకే, ఇక్కడ పైన కనిపిస్తుందా డౌన్లోడ్ అని, ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ చేసుకోండి. ఓకే కదా, మీకు ఇలా కావాల్సిన పిక్సెల్లోకి మరియు కావాల్సిన డిపిఐలోకి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నాం మేము. ఓకే, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టే సేఫ్, స్టే హెల్దీ.